జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్లో యూట్యూబర్ వైష్ణవి హత్య ఉదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వైష్ణవిని ప్రేమించి పెళ్లి చేసుకున్న హరిబాబు ఆస్తి కోసం, కట్నం కోసం చిత్రహింసలకు గురి చేశాడని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. గతంలోనే ఒకసారి గర్భస్రావం చేయించాడని, ఇప్పుడు 4 నెలల గర్భవతిగా ఉన్న సమయంలోనే కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు అని ఆవేదన వ్యక్తం చేస్తోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు వైష్ణవి కుటుంబ సభ్యులు. జగిత్యాల జిల్లాలో మాదాపూర్కు చెందిన యూట్యూబర్ వైష్ణవి కోరుట్లకు చెందిన హరిబాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది. హరిబాబు ఇంట్లో ఇష్టం లేకపోయినా వారితో గొడవపడి మరీ 2 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని వేరుగా ఉంటున్నారు. వారిద్దరూ ప్రస్తుతం అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. అంతా బాగానే ఉందనుకున్న టైంలో వారిద్దరి మధ్య గొడవ జరగడం మొదలయ్యాయి. యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయొద్దని చెప్పినా వైష్ణవి వినకపోవడంతో ఆ కోపంలో హరిబాబు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ప్రస్తుతం వైష్ణవి 5 నెలల గర్భిణి. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. ఏంటంటే మాకు అక్కడ సౌండ్లు బాగా నత్తున్నాయి. ఏమైంది చెప్పని మేము ఊరికి వచ్చేసరికి ఇట్లా మీ చెల్లెని చంపిండు, చంపి పారిపోయాడు అని చెప్పని అన్నారు. మరి గట్లెందుకని చెప్పని చూస్తే మొత్తం డోర్ ఎత్తి లోపలికి పోతే ఏంటంటే బ్లడ్ మొత్తం ఉన్నది. ఇక్కడనేమో ఇట్లా హోల్ లాగా పడ్డది, మొత్తం చేతికి ఇక్కడంత గాయం ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య అయితే మాకు ఎప్పుడు గొడవ లెక్క అయితే అనిపించలేదు. వాళ్ళు పెళ్ళి ముందుగా ప్రేమించుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇష్టం లేదు. ఏది మన పిల్లగాని ఇంటి నుండి వాళ్ళకైతే ఇష్టం లేదు. సరే లేకుండా మా పిన్ని వాళ్ళని తీసిరంటే సరే మేము చూసుకున్నది అని చెప్పని ఈయనే ఉన్నారు. ఇక్కడనే మంచిగా ఉన్న అయిపోయింది. ఇక రాత్రి ఏదో చిన్న చిన్న సౌండ్లు నచ్చినట్టు గొడవ లెక్క వినిపించింది అట. ఇక్కడ ఎంత కొట్టినా డోర్ తీయలేదు. సరేలే ఇక గట్టినే ఉంటారు కావచ్చు అని సగం ఉన్నారు. ఇక యూట్యూబర్ వైష్ణవి హత్యకు సంబంధించిన విషయాలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? హరిబాబు ఆస్తి కోసం, అదనపు కట్నం కోసమే వేధించేవాడు, అతనే నా కూతుర్ని చంపేశాడు అంటూ వైష్ణవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? ఇప్పుడు కోరుట్ల ప్రస్తుతం మార్చూరి వద్ద ఉన్నాము. హాస్పిటల్ వద్ద ఇటు వైష్ణవి హరిబాబు ఏదైతే నిన్న రాత్రి సమయం లోపల హత్య చేసి చంపడంతో అయితే కన్నీరు మున్నీరుగా ఇటు తల్లిదండ్రులు, బంధువులు విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా రోజుల నుంచి కూడా ఇటు వైష్ణవి హరిబాబు ప్రేమించుకున్నటువంటి నేపథ్యం లోపల హరిబాబు ఇంట్లో ఇష్టం లేకున్నా గానీ వైష్ణవి తల్లిదండ్రులు ఒప్పుకొని వివాహం చేసుకున్నటువంటి నేపథ్యం లోపల తమ ఇంట్లోనే ఉంచుకొని హరిబాబు యొక్క బాగోలు చూసుకున్నారు. హరిబాబు కూడా ప్రస్తుతం మనం ఏదైతే హాస్పిటల్ ఉన్నదో ఈ హాస్పిటల్ లోపలనే పనిచేసేవాడు. మొదట ఇటు వైష్ణవి యూట్యూబ్ సంబంధించినటువంటి వీడియోలు, తర్వాత రీల్స్ చేస్తున్నటువంటి నేపథ్యం లోపల దాన్ని చూసినటువంటి హరిబాబు తనను పెళ్లి చేసుకోవాలని చెప్పి వైష్ణవి వెంబడి పడడంతో మొదట వైష్ణవి పెళ్లికి నిరాకరించింది. ఆ నిరాకరించినటువంటి సమయం లోపల హరిబాబు ఆత్మహత్య చేసినటువంటి నేపథ్యం లోపల తర్వాత వైష్ణవి ఇంట్లో ఒప్పుకొని వారి యొక్క వివాహాన్ని ఇటు హరిబాబు ఇంట్లో ఒప్పుకోకపోయినా కానీ వైష్ణవి ఇంట్లో ఒప్పుకున్నారు. ఒప్పుకొని తమ ఇంట్లోనే ఉంచుకొని వారిని బాగోలు చూసుకున్నటువంటి నేపథ్యం లోపల చాలా రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు ఏదైతే అదనపు కట్నం కావాలని చెప్పి వేధించేవాడు అని చెప్పి అయితే బంధువులు చెప్తున్నారు. చూడొచ్చు మనకు విజువల్స్ లోపల కూడా వైష్ణవి తల్లి తన ఎంతో అల్లారు ముద్దుగా పెంచినటువంటి వైష్ణవి నిన్న రాత్రి సమయం లోపల హత్య కావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చాలా రోజుల నుంచి కూడా అల్లారు ముద్దుగా పెంచుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపలనే ఇక్కడ కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఏదైతే హరిబాబును కఠినంగా శిక్షించాలి, తమ వైష్ణవిని చంపినట్టుగానే చంపాలని చెప్పి అయితే వీళ్ళందరూ కూడా ఆందోళన చేసినటువంటి నేపథ్యం లోపల ఇప్పటికి కూడా హరిబాబు ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది పోలీసులు అతని యొక్క జాడ చెప్తలే అంటున్నారు. అసలు ఏంది వీళ్ళిద్దరి మధ్యలో గొడవ ఎందుకు వచ్చింది? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ఎందుకు గొడవ వచ్చింది? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సార్. కొన్ని రోజులు మంచిగానే ఉన్నారు. రేపటిది మొన్నటి దిన వాళ్ళు అయితే లంజోడు కాడు మొత్తం టార్చర్ పెట్టిన వాళ్ళ అమ్మ వాళ్ళు టార్చర్ పెట్టారు. దాన్ని ఇసిపెట్టరా, దాన్ని చంపేయరా, అది అవసరం లేదు, అది అత్తని ఉంచుకోండి నీ దగ్గర. హరిబాబుకు ఇంట్లో వివాహం ఇష్టం లేకున్నా కానీ మీరే ఇష్టపడి ఒప్పించి పెళ్లి చేశారు, మీ ఇంట్లోనే ఉంచుకున్నారు. ఒప్పించినాం చేసుకున్నట్టు మందు తాగిండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఎత్తే సరిది మీ అందరం అన్నదమ్ములు మేము పెద్దబాబులు అందరం కలిసి కొంత ఆడు చచ్చిపోతే పానం పోతే కలకల అవుతుందని మేము మా బిడ్డను ఒప్పించి పెళ్లి చేసినాం. పెళ్లి చేసినాక గతంలో మంచిగా ఉన్నాక తర్వాత ఇట్టని వాళ్ళ అమ్మ టార్చర్ పెట్టుడు, దాన్ని చేసుకుని ఎందుకు అవసరం లేదు, చచ్చిపోరా, దాన్ని చంపేయి,
అది అని మస్తు టార్చర్ పెట్టి ఇద్దరు వాళ్ళ అమ్మాయి మాట లేనాక ఏదో ఒకటి కరెక్ట్ చేసిండు. వాళ్ళ అమ్మ మాట ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అమ్మది మ్యాటర్ మొత్తం మా అమ్మతో. అంటే నిన్న రాత్రి సమయం లోపల ఎందుకు ఏం గొడవ అయింది వీరికి? అంటే తరచుగా గొడవలు అయితాయా నిన్న? అంటే ఎందుకు నిన్న వైష్ణవి మీద కత్తితో దాడి చేసి సంపాదించినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అది రాత్రి అయితే నేను అక్కడ లేను సార్. మన వాళ్ళు మా మరదలు ఇద్దరు ఆడున్నారు. పైసలు అది 5 లక్షలు అడిగాడున్నారంట. 5 లక్షలు అడిగితే కట్టం గురించి అడుగుతాడు. ఇస్తావు అయ్యావని కథ టార్చర్ పెట్టే వరకే మా వాళ్ళు పోతారు తర్వాత పోతారని అబ్బు చేస్తూ అన్నదంట. ఆన్నే పొడిచి కథం కత్తి పట్టి పొడి చేసింది. ఏమైంది అసలు? అంటే ఎందుకు? అంటే వీరికి ఇప్పుడు మీరు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత హరిబాబు మీ ఇంట్లోనే ఉంటున్నాడు కదా, అంటే ఎప్పటి నుంచి కట్నం కావాలని చెప్పాడు? ఎప్పటి నుంచి అడగలేడు. అలా తల్లి అన్న మాటలు తట్టుకోలేక అడుగుడు. రీసెంట్గా 3 days అవుతుంది అడగబట్టి. 3 days నుంచి ఇవే వేధింపులు. కట్నం 5 లక్షలు ఎత్తవుతేవా. ఈ బాధ పెట్టుకోలేక మా పిన్ని ప్లేస్ ఉన్నది. మా వయసు వాళ్ళ అమ్మ ఆల్రెడీ ప్లేస్ ఉన్నది. ఈయన ఇల్లు కట్టుకుని బతుకుర్రి, మీకు కట్నము కాదు, నీకు డైరెక్ట్ ప్లేసే కొనిస్తున్నా, ఇల్లు కట్టుకుని బతుకుని ఆల్రెడీ ముగ్గు కూడా పడ్డాడు. ఈ టైంలో ఇలా జరిగింది. అంటే ఏమైతుంది మీకు? వైష్ణవి ఏమైతుంది? చెల్లెవుతుంది అంటే మీరు చాలా మీ ఫ్యామిలీ పెద్దదని చెప్పి తెలుస్తున్నది. అందరూ 15 మంది అన్నదమ్ములకు మా ముద్దుల చెల్లెమ్మ ఒక్క చెల్లెమ్మనే. అలాంటి చెల్లెమ్మని చంపిండు. దీని మీద చర్యలు ఖచ్చితంగా గట్టిగా తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం మేము ఖచ్చితంగా చంపుతాం. ఎందుకంటే మేము గట్టిగా తీసుకుంటాం. నా చెల్లె మీద ఒట్టేసి చెప్తున్నా కానీ దొరుకుతా మాత్రం డేంజర్ ఉంటుంది అన్నమాట. అంటే మీ చెల్లెకు వీళ్ళిద్దరు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇటీవల గర్భం కూడా దాల్చినట్టుగా చెప్తున్నారు. అంటే గతం లోపల కూడా గర్భం అయిన తర్వాత తీసేసినట్టు కూడా అంటున్నారు కదా. ఇష్టం లేక నటన చేసి వయసు ఇప్పుడు మనకెందుకు, మనం ఎంజాయ్ చేద్దాం అని ఒక తీపిచ్చిండు. ఒక బాబునో పాపనో తీపిచ్చిండు. అప్పుడే మేము అర్థం చేసుకుంటే అయిపోవు. ఈయనకి ఇష్టం లేని సంసారం చేస్తుండు, సైలెంట్ కిల్లర్గా నటన చేస్తున్నాడు. మాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇట్లా జరిగింది. మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. ఈయనకి ప్రెగ్నెంట్లు చేసుకుంటూ పోతుంది కానీ వీటిని ప్రెగ్నెంట్ నచ్చలేదు. ఇది కథ. వీడు చూడలేక ఫస్ట్ వీడు ఇళ్ళనే పనిచేసిండు. డాక్టర్ ఇలా ఏం పనిచేసిండో మత్తు టాబ్లెట్ ఇచ్చిండు, ఇలా ఓడిచి చంపి. అంటే మీరు ఉదయం సమయం వరకు కూడా మీ చెల్లెని చంపినట్టు కూడా తెలియదు? మాకు తెలియదు. మా పిన్ని చూసి షాక్ అయింది. ఆడు ఫస్ట్ పరారు అయినాకనే మేము మా చెల్లెమ్మ ఇంకా ఎత్తలేదు. మా పిన్ని చూసి అవు నా బిడ్డ ఇప్పటికి లేచి మొంగ అడిగేదాయి, చాయ్ తాగేదాయి అని పోయి చూసేసరికి బయట గొల్లెం వేస్తుంది. బయట గొల్లెం పరదా కట్టి ఉన్నది. తీసి చూసలేపు చిద్దరికి ఎప్పున్నది చెల్లెమ్మకు. కట్టినాక మొత్తం బ్లడ్ ఇదంతా ఇట్లా పొక్కున్నది. ఇక్కడ మెయిన్ ఇక్కడనే పొక్క వచ్చినాడు. అది దేని బట్టి ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నాడు హరిబాబు? ఎక్కడ ఉన్నట్టు? అంటే పోలీసులు ఏమైనా చెప్తున్నారా మీకు? పోలీసులు అనేది ఏం లేదు. మేము కఠిన చర్యలు తీసుకుంటామంటారు. కఠిన చర్యలు అంటే ఉరి శిక్ష అంటలేరు. ఇక మేము చేసేది చేద్దామంటారు. కానీ ఉరి శిక్ష తీసుకుంటే బాగుండు. తీసుకోకపోతే గట్టిగా చర్య తీసుకోకపోతే మాత్రం మేము తీసుకుంటాం. ఉదయం నుంచి కూడా పోస్ట్ మార్టం కు మీరు చేయలేని ప్రాబ్లం ఇప్పుడు. అంటే సాయంత్రం రిటర్న్ కంప్లైంట్ ఏమైనా రాసిరా? మా చెల్లెకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. అది ఒక మొగరెళ్ళక బతుకులని అనుకున్నది. వీడు ఎంట్రీ ఇచ్చి నువ్వు నాకు కావాలని చెప్పానని వెంబడి వాడి మా చెల్లె గురించి వీడు మందు తాగాడు. మందు తాగితే వీడు ఎక్కడ చచ్చిపోతాడు అని చెప్పని అనుకొని మా చెల్లె కొద్దిగా కరుణించి వీడిని పెళ్లి చేసుకున్నది. వీళ్ళ అంజవాడికి పెళ్లి చేసుకున్నది నమ్మి. వాడు అందంగా లేడు, వాడి ఫ్యామిలీ కరెక్ట్ కాదు అని కూడా మమ్మల్ని అందరినీ దూరం పెట్టి కూడా పోయి పెళ్లి చేసుకున్నది. గుడికాడ చేసుకున్నది. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నది. వాడు ఏం చేసిండు, ముంగడికి వచ్చి అందరూ కాలు మొక్కి దండం పెట్టి మా ఇంటి నుంచి నా ప్రాణానికి భయం ఉన్నది, మా ఊళ్ళో నన్ను చంపేస్తారని చెప్పని ఎవడన్నాడు? ఈ చంపినవాడు ఈ బావ వీడు అన్నాడు. వీడు అనేసరికి సరే మరి ఆడే చంపేస్తారని చెప్పారని మేము ఇల్లరికి తీసుకపోయి ఇల్లరికే పెట్టుకొని ఇంట్లో ఉంచుకొని వానికి అనుకున్నంత తిండి అనుకున్నంత ప్రతి ఒక్కటి వానికి అందజేసినాం. వాడు అక్కడి నుంచి ఇక్కడికి జాబ్ కత్తుండు. అన్ని తీరులో మెయింటైన్ చేసినాం. ఈ లంజవాడుకు ఇల్లు కావాలని చెప్పారంటే మా పిన్ని 15 లక్షలు పెట్టి వేరే అక్కడ భూమి కొన్నది. వీళ్ళ గురించి భూమి కొన్నది. భాగ్యాలు పెట్టుకొని భూమి కొన్నది. వీళ్ళు ఏంటంటే ఎటువంటి లొల్లి లేవు, ఎటువంటి గొడవలు లేవు, కలిసిమెలిసి ఉన్నారు. కథకరం ఎట్లా జరిగిందని అర్థం కావట్లేదు. తెల్లరు జాములు వేసేసరికి ఇంట్లో ఎంత తలుపు కొట్టినా తీస్తలేదు. ఆ కిటికీలు చూసేసరికి ఇట్లా రక్తంగా పడుతుంది. ఏమైంది మీరు సడన్ గా పోయి ఆ డోర్ ఇచ్చేసరికి ఏమైందంటే చనిపోయి ఉన్నది. ఇప్పుడు ఏం ఫైనల్ గా మీరు అంటే ఏం కోరుకుంటున్నారు? నాకు ఏం లేదు. వానికి ఇప్పుడు మా ఏం జరుగుతుంది మీకు న్యాయం చెప్తాను. వానికి గురి శిక్ష చేయాలి ఖచ్చితంగా. 100% వానికి వేయాలి. ఎందుకంటే వాడు ఒక్కరిని చెప్పలే, 2 ప్రాణాలు తీసిండు. ఒకటి మా చెల్లెని చంపిండు, లోపల ఉన్న మన పిల్ల అదొకటి. దానికి ముందు కూడా ప్రెగ్నెన్సీ కారణం కూడా ఈ లంజవాడికి ఏం చేసిందంటే అంటే సంపదాన ఉద్దేశంతో ప్లాన్ ఉన్నాడు వీడు. కానీ మాకు అర్థం చేసుకోలేదు.
వీడు ఏం చేసినాడు, కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామని చెప్పానని ఒక ప్రాణం ఆ టైంలో తీసేసిండు, ఈ టైంలో కూడా ఇంకొక ప్రాణం తీసేసిండు. ఇది మొత్తానికైతే వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా ఖచ్చితంగా ఈ హరిబాబు ఎవరైతే ఉన్నారో హరిబాబుకు తమ చెల్లె నమ్మించి మోసం చేసి ఇప్పుడు గొంతు పిసికినటువంటి పరిస్థితి, రాత్రి సమయం లోపల దారుణంగా హింసించి కత్తితో చంపేశాడు. కాబట్టి ఇప్పటి వరకు అతని ఆచూకీ ఎక్కడ ఉంది, పోలీసుల అదుపులో ఉన్నాడా లేకపోతే పరారయ్యారని ఏం చెప్పడం లేదు. ఖచ్చితంగా హరిబాబును కఠినంగా శిక్షించాలి, ఉరిశిక్ష వేస్తేనే తమ చెల్లెకు న్యాయం జరుగుతుందని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు వైష్ణవి యొక్క బంధువులు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసినటువంటి నేపథ్యం. మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు హరిబాబు ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది ఆచూకీ చెప్పడం లేదు. కాబట్టి ఖచ్చితంగా పట్టుకోవాలి, లేదు అంటే మేమే అతన్ని చంపుతామని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.